నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, 2026 దగ్గరలో ఉన్నాం గురుగారు. సో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అని చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది. వృశ్చిక రాశి వారికి 2026లో ఎలా ఉంటుందో తెలియజేయండి గురుగారు. స్కార్పియో అంటే వృశ్చిక రాశి వారికి ప్రధానంగా వీళ్ళకు ఉండేటువంటి గొప్ప శక్తి ఏంటంటే, మనం పొద్దునుంచి సాయంత్రం వరకు చేసి అలసిపోతే వీళ్ళు 3 రోజులు చేసినా సరే అలుపురాదు. అంత శక్తివంతమైనటువంటిది వృశ్చిక రాశి. కొంచెం సీక్రెసీగా గుమ్మరంగా ఉండడానికి బాగా ఇష్టపడతారు, కాంపిటీషన్కి ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. ఓ రకంగా చెప్పాలంటే ధర్మంగా కూడా ఉంటారు వీళ్ళు. అయితే వృశ్చికం వారికి ప్రధానంగా అసలు మేజర్ ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే, మనకి సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు 4 ప్లానెట్స్ మేజర్గా తీసుకోవాలి. రాహువు, కేతువు కాలమోక్షకారకులు, జీవుడు, కర్మ. అయితే ఈ జీవ కర్మ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి ప్రధానంగా 5లో అంటే ఆలోచన స్థానంలో కర్మకారకుడు, అష్టమ స్థానంలో రాహువు, 4వ స్థానంలో అష్టమ స్థానంలో గురువు, 4వ స్థానంలో రాహు అంటే అస్తమాన్ని చూస్తున్నటువంటి రాహువు, అండ్ అదేవిధంగా దశమ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ ప్లానటరీ పొజిషన్స్ అసలు ఈ సంవత్సరం వీళ్ళకి ఎలాంటి ట్రిగర్ ఇస్తుంది, పాజిటివా నెగిటివ్ ట్రిగర్ అనేటువంటి చూసుకుంటూ వీళ్ళకి చక్కటి ఫలితాలు రావాలని చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వీరికి ఫినాన్షియల్గా ఫస్ట్ హాఫ్ అయితే ఫినాన్షియల్ గ్రోత్ ఉంది, అందులో ఎటువంటి భయం పడాల్సిన పని లేదు. కాకపోతే ఇక్కడ కొన్ని అన్నదమ్ముల వల్ల, అక్క చెల్లెళ్ళ వల్ల, లేదా కొన్ని ప్రేమ వ్యవహారాల మూలంగా ఎక్కువ స్ట్రెస్ అవుతారు, ఫ్రెండ్స్ వల్ల, షేర్ మార్కెట్ వల్ల. ఎందుకంటే వృశ్చికం వారికి మీరు చూసుకునే వృశ్చికం వారికి షేర్ మార్కెట్లో వెళ్ళాలనే కుతూహలం ఎక్కువగా ఉంటుంది, న్యాచురల్ 8th రాశి కాబట్టి. ఓకే, అదేవిధంగా 4వ స్థానంలో రాహు యొక్క సంచారం విదేశాల్లో నివసించేటువంటి వారికి, లేదా విదేశాల్లో విద్య అభ్యసించుదామని అనుకునేటువంటి వారికి ఖచ్చితంగా వీరికి ఆ యొక్క ఛాన్సెస్ అయితే వస్తాయి. బయట అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వాలి, లేనట్లయితే అక్కడే ఉంటూ అక్కడ ఏదైనా సరే పిఆర్ అంటారు, పర్మనెంట్ రెసిడెన్సీ అవ్వడానికి చాలా చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే వీళ్ళకి ఒకే ఒక విషయాన్ని ఏం మార్చుకోవాలి ఈ సంవత్సరము అంటే, వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవాల్సిన నిర్ణయాన్ని పెండింగ్ పెట్టకండి. పంచమ స్థానంలో శని ఉన్నందుకు ఏమవుతుందంటే పోస్ట్పోన్ చేయడం, ఆలస్యం అమృతం విషం అనేటువంటిది ఏదైతే ఆ యొక్క ఆ లైన్ ఉంటుందో వీళ్ళకి ఎక్కువగా వర్తిస్తుంది వృశ్చికం వారికి. ఎందుకంటే పోస్ట్పోన్ చేస్తాం, సర్లే చేద్దాంలే చూద్దాంలే ఆ నిర్ణయం తీసుకుందాం అనేసరికి పుణ్యకాలం కాస్త అయిపోతుంది. సంతానం విషయంలోని, ఫ్రెండ్స్ విషయంలోని, షేర్ మార్కెట్ విషయంలోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయంలో, కొత్తగా ఫ్రెండ్షిప్ అయ్యేటువంటి విషయాల్లో, నిర్ణయాల విషయాల్లో వీళ్ళ యొక్క తెలివితేటలు మాత్రమే వాడకుండా వీళ్ళ యొక్క జీవిత భాగస్వామిని కూడా సంప్రదించి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది చాలా చక్కటి ఫలితం అవుతుంది వీరికి ఇస్తుంది. ఇక వీరికి ముఖ్యంగా ఎప్పుడైతే ఈ 4వ స్థానంలో రాహున్నాడు, ఆన్లైన్లో చేసేటువంటి ఇంటీరియర్ డిజైనింగ్స్ ఇట్లాంటివి ఉంటాయి, ఆన్లైన్లో పట్టుకునేటువంటి వాటి మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా వీరికి మొదటి 6 నెలలు కూడా వివాహ నిర్ణయాలకి చాలా అనుకూలంగా ఉంది. మరియు అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఫస్ట్ 6 months తర్వాత నుంచి ఉన్నత విద్యల కోసం వీళ్ళు ఎక్కడికైతే వెళ్దాం అనుకుంటుంటారో అవి తొందరగా వీళ్ళకి సిద్ధిస్తాయి. అదేవిధంగా దశమ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో ఉద్యోగ సంబంధించిన విషయంలో ఉద్యోగం మారిపోవాలి, మానేయాలనేటువంటి ఆలోచనలు వీళ్ళకి పెరుగుతూ ఉంటాయి. ఆ యొక్క ఆలోచన మీకు నిజంగా వేరే మంచి ఆఫర్ వచ్చింది అనుకుంటే పర్లేదు, కానీ లేకుండానే మానేయాలనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వీరు ఉద్యోగానికి వెళ్ళినా అక్కడ తెలియని ఒక వైరాగ్యము, మానేయాలి, మారిపోవాలనే ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి, బికాజ్ ఆఫ్ దశమంలో కేతు ఉండడం వల్ల. అలాంటప్పుడు వీరు కాస్త గణపతిని వీళ్ళ డెస్క్టాప్, వీళ్ళు ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో వీళ్ళ ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటువంటి వారు కూర్చున్నాక కాస్త అక్కడ గణపతి చిన్నది పెట్టుకుని ఒక్కసారి గణపతిని తలుచుకొని చేసినట్లయితే వీరు మానేయాలనే ఆలోచన తగ్గుతుంది, ఆఫీస్ వాళ్ళు తీసేయాలనే ఆలోచనలు కూడా మారుతాయి. ఇది ప్రధానంగా తీసుకోవాలి. ఇక సంతానం కోసం కొంత స్ట్రెస్ ఉంటుంది, సంతానము, షేర్ మార్కెట్ ఇవి చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఉంటుంది. అదేవిధంగా కాస్త వీరు ఎక్కువగా కాలభైరవుడి యొక్క అష్టకం చదువుకోవడం మంచిది. కొన్ని ఫేక్ పబ్లిసిటీస్, కొన్ని వీళ్ళని కొంతవరకు డిఫేమ్ చేయాలనే కొంత ప్రయత్నం కూడా సొసైటీలో జరుగుతూ ఉంటుంది. దానికి వీరు కాస్త
దుర్గా కాలభైరవుణ్ణి ఆరాధన చేసుకుంటూ దక్షిణామూర్తి స్తోత్ర పఠనం కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది.